ఆరాధన మానకుడు. 2, యేసు క్రీస్తు రక్త మాంసములలో పాలు పంచుకుంటున్నాం. ఎందుకు? ఆచారమా, అలవాట, ఆనవాయితీయా? కాదే. ప్రభు బల్ల ఆరాధన అనేది న్యాయస్థానం, జడ్జిమెంట్ సీట్, జడ్జిమెంట్ థ్రోన్. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ప్రభు బలలో పాలు పొందుతున్నారా మీరు? మిమ్మల్ని మీరే వివేచించుకోవాలి. నీకు నీ పని కాదు అది. అర్థమైందా? తనను తానే, ఆయన రక్తమాంసంలో పాలు పంచుకునేవాడు తనను తానే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు అనవసరం. వాడు తప్పుడోడా తిరిగిపోతాడు, నీకు అనవసరం. బల్లో పాలు పొందుతావు కదమ్మా, గార్గేపురం, సౌరాష్ట్రం. ప్రభు బల్లో పాలు పొందుతున్నావు, నిన్ను నీవే వివేచించుకొని పరీక్షించుకోవాలి. నీకు అనవసరం. ఓకే? అలా పాలు పొందేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? 2 పాయింట్లు చెప్తా. రాజింట్లో భోజనపు బల్ల. సౌలు ఇక్కడ కూర్చున్నాడు, దావీదు, యోనాతాను, మిగతా వాళ్ళు. దావీదు రాలేదు భోజన పంక్తికి. సరే, మౌనం ఉన్నాడు. ఏ తప్పుడు పని చేశాడో ఈ దావీదుగాడు, బల్లలో పాలు పొందలేదు అని అనుకున్నాడు. 2వ రోజు కూడా ఆ కుర్చీ ఖాళీగా ఉంది దావీద్ది. మరలా సౌలు ఏమనుకుంటున్నాడు తెలుసా? తప్పుడెదవా, ఏ తప్పుడు పని చేశాడో రాలేదు ఇక్కడికి. నువ్వెవడరా తీర్పు తీర్చడానికి? నువ్వు బల్లలో కూర్చున్నంత మాత్రాన్ని నువ్వు పెద్ద సొత్తపోసవు. మరి నీకు అనవసరం. మీకు నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు లేని వాళ్ళను గురించి నీకు అనవసరం. తీర్పు తీర్చడం నీ పని, నీ వంతు కాదు. ఆయన రక్త మాంసములలో పాలు పంచుకునేవాళ్ళు తనను తానే వివేచించుకొని పరీక్షించుకోవాలి. 1, సౌలు భోజన పంక్తిలో ఉన్నాడు, లేని వ్యక్తిని గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నాడు. నీకు అనవసరం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్.